హలో వ్యూవర్స్, నా పేరు ప్రణయ్, మీరు చూస్తున్నారు ప్రణయ్ ఖైదీ. సో ఇవాళ వీడియోలో నేనైతే ఒక అన్బాక్సింగ్ అయితే మీ ముందు తీసుకొచ్చాను అనమాట. సో అదేం పెద్ద అన్బాక్సింగ్ కాదు, ఒక ప్రింటర్ని అయితే తీసుకొచ్చాను అనమాట. సో ఇది ఎందుకంటే ఈ ప్రింటర్ ఎందుకంటే వర్క్ పర్పస్ నాకు అవసరపడింది. సో దాన్ని బట్టి దీన్ని తీసుకున్నాను. అండ్ ఈ ప్రింటర్ వచ్చేసి ఎప్సన్ సిరీస్ 3210 అని చెప్పేసి ఉంది సిరీస్. ఇంతకుముందు ప్రీవియస్ మోడల్ ఏంటంటే 3110 సిరీస్ ఉండే. సో అది తీసుకుందాం అని ఉండే, కాకపోతే అది డిస్కంటిన్యూ చేసి ఇది ఇస్తురంట, కానీ నేమ్ చేంజ్ చేసి ఇస్తురంట. సో ఇది కూడా సేమ్ ఉందంట, దాని ఫీచర్స్ ఏం లేదు, డిఫరెన్స్ ఏం లేదు. కాకపోతే మొత్తం అయితే ప్రింటర్ అయితే బెస్ట్ ప్రింటర్ అని చెప్పి అన్నారు. సో నేనైతే తీసుకున్నాను దానికోసమే. సో ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే, ఒకవేళ తీసుకోవాలనుకుంటే ఇది నేను రికమెండ్ చేస్తా. అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా, కింద లింక్ నుంచి తీసుకుంటే మీకు బెటర్ ఉంటుంది. ఎందుకంటే డైరెక్ట్ అటు ఇటు అది ఇది ఎక్కడం కాకుండా. ఎందుకంటే సో ఈ అన్బాక్సింగ్ అయితే చూడండి, అండ్ మీ రివ్యూస్ ఎట్లా ఉన్నాయో తర్వాత వీడియో తర్వాత చెప్పండి. అండ్ చాలా రోజుల తర్వాత వచ్చినాయి కదా, లైక్ చేయండి. అండ్ ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సో మన ఛానల్ 1K హిట్ అవుతుంది అనమాట, అంటే 1K సబ్స్క్రైబర్స్ హిట్ అవుతుంది అనమాట. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో అన్బాక్సింగ్ చేసేద్దాము. సో ఇదైతే బాక్స్, ప్రింటర్ బాక్స్. సో ఈ ప్రింటర్ బాక్స్ని అయితే అన్బాక్స్ చేద్దాం. ఫస్ట్ దీన్ని అయితే కట్ చేసి ఇది చేద్దాం. సో హలో వాయిస్ వినబడితే अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है। ఓపెన్ చేయగానే మనకు బాక్స్లో ఫస్ట్ కవర్ ఇచ్చారు. కవర్లో సీడీ ప్లస్ మాన్యువల్ అవన్నీ ఉన్నట్టున్నాయి. సో ఇవన్నీ మనం డీటెయిల్గా ఒక 2 నిమిషాల తర్వాత చూద్దాం. అండ్ అలాగే బాక్స్లో ఏమేమి వచ్చాయి అనేది కూడా ఫస్ట్ చూపిస్తాను, తర్వాత దీని గురించి మాట్లాడతాను. ఇది ఇంపార్టెంట్, ఎందుకంటే సాఫ్ట్వేర్ దీంట్లో ఉంటుంది కాబట్టి. ఇక్కడ పక్క పెడుతున్నా. ఇక్కడ పైన ఒకటి కంపార్ట్మెంట్ లాగా వచ్చి ఇందులో కలర్స్ వచ్చినాయి. అండ్ ఎప్సన్ వాళ్ళు ఎప్పుడు కానీ కలర్స్ ప్రొవైడ్ చేస్తారు కదా, సో అవి ఇవి అండ్ జెన్యూన్. అండ్ మీకు కూడా రికమెండ్ చేస్తా, ఈ కలర్సే వాడండి, జెన్యూన్. ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతుంది మీకు. ఒకవేళ మీరు వన్స్ కానీ రీఫిలింగ్ తర్వాత కొన్ని ఇంక్స్ దొరుకుతాయి మీకు మార్కెట్లో, అవి వాడిరు అనుకోండి పెద్ద దెబ్బ పడుతుంది ఎప్సన్ ప్రింటర్ వల్ల. సో ఐ హైలీ రికమెండ్ మీరు ఎప్సన్ జెన్యూన్ ఇంక్సే వాడండి. అండ్ దీన్ని పక్క పెడదాం. అంతా వేయాలి అంత ఒక సైడ్ ఒక డాటా కేబుల్ వచ్చింది, దీన్ని మనం కనెక్ట్ చేసి ప్రింట్అవుట్లు తీయాలి, స్కాన్ చేయడం వస్తుంది. అండ్ ఇది వైఫై ప్రింటర్ కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చెప్పాలి, స్పెసిఫై చేయాలి. అండ్ స్పెసిఫికేషన్ లాస్ట్లో మాట్లాడదాం. దెన్ అంటే ఒకటి పవర్ కేబుల్, ఇది నార్మల్ పవర్ కేబుల్ దీనికోసం. ప్రింటర్ అయితే తీసిన ఇలా అయితే ఏం లేవు, ఇంకా బాక్స్లో అయితే ఏం లేవు. ప్రింటర్ గురించి మాట్లాడితే ఫస్ట్ ఏమో అన్ని కవర్ వచ్చి ఇది ప్రింటర్ వచ్చిన కంటెంట్ మనకు ప్రింటర్ వచ్చినాయి. సో దీన్నైతే ఓపెన్ చేద్దాం. లాస్ట్ అయితే మెయిన్ ప్రింటర్ కలర్, యూజర్ మాన్యువల్ అండ్ USB కేబుల్ అండ్ పవర్ కేబుల్, ఇవి మాత్రం వాళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ మనము ఇప్పుడు దీన్ని ఒకటి తీద్దాం స్టిక్కర్. అండ్ అలాగే ఇది స్పెసిఫికేషన్స్ కూడా మాట్లాడుకున్నాము. సో ఇది ఫస్ట్ 33 pages per minute బ్లాక్ ప్రింట్ చేస్తుంది, అలాగే 15 pages per minute మనకు కలర్ ప్రింట్ చేస్తుంది.
అండ్ ప్రింటర్ స్పీడ్ గురించి మాట్లాడితే ఐఎస్ఓ స్పీడ్ గురించి ఇది ఒక 10 pages per minute ఐఎస్ఓ స్పీడ్ ఉంది ఇది. తర్వాత కలర్ అయితే 5 pages per minute అని చెప్పేసి ఉంది. సో అండ్ స్కానింగ్ రెజల్యూషన్ వచ్చేసి 600x1200 dpi అండ్ ప్రింటింగ్ రెజల్యూషన్ వచ్చేసి 5760x1440 dpi. అది వచ్చి ఇవే అనుకుంటా దీని స్పెసిఫికేషన్స్. దాని గురించి అయితే ఏం లేవు, కాకపోతే హైలీ రికమెండెడ్ బడ్జెట్లో వచ్చేటట్టు ఉంటుంది. అండ్ ఇంకోటి చెప్దామంటే మర్చిపోయినా, మీకు ఫ్రీ ఇన్స్టాలేషన్ వస్తుంది మన వెబ్సైట్ నుంచి. సో మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు దాన్ని. నాకు కొద్ది ఐడియా ఉంది కాబట్టి చేస్తున్నాను. అండ్ ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇది తర్వాత ఇది హెడ్ ఇక్కడ సైడ్ ఉంటుంది. తర్వాత ఇది ప్రింటింగ్ సెక్షన్ అయితే ఏం లేవు. అండ్ దీనికి తర్వాత తీసేస్తే మనకు ట్రే లాగా ఉంటుంది సార్. ఉంటుంది. ఇది కూడా మనకు ఎక్స్టెన్షన్ లాగా ఉంటుంది. దెన్ ఇది స్కానర్, ఇది ప్రింటింగ్ ట్రే, ప్రింటర్ ట్రే. అండ్ ఇక్కడ మనకు ఇది ఎప్సన్ వాళ్ళు ఇచ్చిన మంచి ఫీచర్ అనుకోండి. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు ఇన్బిల్ట్గా మనకు ట్యాంక్స్ ఇచ్చారు. అలాగే మనం పెట్టి ఇట్లా సపరేట్ పెట్టామంటే అట్లా లేదు. సో ఇన్బిల్ట్ ట్యాంక్ ఇచ్చారు కాబట్టి మనకి లొల్లి ఉండదు అటు ఇటు జరిగిన. అండ్ దీన్ని కిందికి అని చెప్పేస్తే ఇక్కడ మొత్తం కలర్ సెక్షన్ ఉంటుంది. ఇక్కడ మొత్తం కలర్ సెక్షన్ ఉంటుంది. ఇందులో ఇక్కడ బ్లాక్, ఎల్లో, మెజెంటా, కేన్. సో ఈ ప్రొనౌన్సియేషన్లో ఏమన్నా మిస్టేక్ ఉంటే కొద్దిగా అడ్జస్ట్ కండి, నాకు ఈ ప్రొనౌన్సియేషన్ రాదు. అండ్ ఇందులో మనం కలర్ కరెక్ట్ తీసేసి పెట్టేస్తే అదే ఆటోమేటిక్ ఫిల్ అయ్యి ఎంతవరకు ఇండికేషన్ వచ్చి తర్వాత ఆగిపోతుంది. అదొక బెస్ట్ ఫీచర్ వచ్చింది. చాలామంది ఒకటి ముందు వీడియోలలో చెప్తున్నారు ఏంటంటే, నువ్వు ముందు అన్బాక్సింగ్ చేస్తున్నావు అంతా చేస్తున్నావు కానీ లాస్ట్కి ఇన్స్టాలేషన్ అయినాక అవుట్పుట్ అంటే ఎట్లుంటుంది ఏదంటే అది చూపిస్తలేదు అని చెప్పేసి ఒక రివ్యూ అయితే చెప్పారు కొందరు. సో చెప్పిన వాళ్ళు కరెక్ట్ చెప్పారు. అదొకటి మిస్సింగ్ అనిపించింది పాట. సో అది ఈరోజు మాత్రం మిస్ కాకుండా చూడాలనుకుంటున్నా. అండ్ సో ఇప్పుడైతే ఒక ప్రింట్ అయితే ఇద్దాం. ప్రింట్ ఇచ్చి క్వాలిటీ ఎట్లుందో చూద్దాం. నాకు ఫోటో ఉంది, ఫోటో ఇచ్చేసి క్వాలిటీ ఎట్లుంది అని చెప్పేసి చెప్తాం. ప్రింట్ క్వాలిటీ మీరు ఇప్పుడు చూడొచ్చు ఏ రేంజ్ వస్తుందనేది. అదైతే మ్యాక్సిమం బాగుంటుంది. అండ్ వాటిలో